మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూనే మాట్లాడతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకు శత్రువులెక్కువ. మాయమాటలు చెప్పే వాళ్ళకి మిత్రులెక్కువ. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే త్వరగానే నిద్ర లేచాను అనమాట. త్వరగా అంటే 5కి 4కి అట్లా అయితే ఏం లేదండి, 6కి అయితే లేచాను. ఇంకా 6కి లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత స్నానం చేసి ఇదిగో ఇంక ఇప్పుడైతే ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గు అయితే పెడుతున్నానండి. అలాగే నేను ఇంకా పసుపు కుంకుమ ముగ్గు కూడా తెచ్చుకున్నాను. ముగ్గు కాదులండి, బియ్యపిండి. ముగ్గు అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఇంటి ముందేమో నేను చాక్ పీస్ తోటి వేస్తాను. ఇంకా ఈశాన్య మూలన ఇట్లాంటి చోట గడపకి పూజించేటప్పుడు బియ్యపిండితో అయితే చేస్తూ ఉంటాను. మనకి గుమ్మం పూజించేటప్పుడు పసుపు బాగా పచ్చగా కనిపించాలంటే కొంచెం పెరుగేయాలండి. మనం పెరుగుతో పసుపుని కలుపుకున్నామంటే పెరిగేసి మనకి పసుపు అనేది చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం పెరిగేసిన దాన్ని గుమ్మానికి ఇట్లా పూజించే వాటికే యూస్ చేయాలండి. దేవుడి పటాలకి ఇట్లా అయితే పసుపు రాయకూడదు అనమాట పెరిగేసి. నాకైతే తెలిసిన వాళ్ళు చెప్పారు, నేనైతే అప్పుడప్పుడు ఇది ఫాలో అవుతూ ఉంటాను. ఓకే అండి, ఇంక అక్కడైతే గుమ్మం పూజించేసి ఇంకా లోపలికైతే వచ్చేసానండి. స్టవ్ దగ్గర అయితే నీట్గా పూజించేసాను. అలాగే ఇంకా నిన్నైతే తోమపెట్టుకున్నాను కదా, ఇంకా అవన్నీ సర్దేశాను అనమాట. తర్వాత అయితే ఇంక ఈశాన్య మూలనైతే రాగిచెమ్మ పెడదామని ఇంక ఇక్కడ పసుపు పోసి అలాగే బియ్యపిండితో అయితే ముగ్గేస్తున్నానండి. ఇంకా ముగ్గేసిన తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షంతలు అయితే వేసి మనం రాగిచెమ్మ నిండుగా నీళ్ళు తీసుకొని ఇక్కడైతే పెట్టేయాలండి. ఇదైతే నేను ఫ్రైడే చేస్తూ ఉంటాను కదా. కావాలనుకుంటే మనకి ఫ్రైడేనే కాదండి, డైలీ రెగ్యులర్గా కూడా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే నేను మాత్రం నాకు కుదిరినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. నాకు కుదిరిన ఫ్రైడే మాత్రమే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ ఏవైనా పెట్టొచ్చండి. మన దగ్గర ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇవే పెట్టాలని అయితే ఉండదన్నమాట. తర్వాత ఇంకా నేను పూజ కూడా చేశానండి. పూజ పని అయితే పూర్తయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపాలన్నమాట. ఇంకా వాళ్ళైతే నిద్ర లేగలేదు. నాకు ఈ పని అంతా 7 వరకు పూర్తయిపోయిందండి. పూజ పనితో సహా మొత్తం 7 వరకు పూర్తయిపోయింది. తర్వాత ఇంకా హాట్ వాటర్ పెట్టి పిల్లల్ని అయితే నిద్ర లేపాను. ఇదిగో మా బుడ్డోడైతే ఇక్కడ నేనే కలుపుకుంటాను మమ్మీ అని ఇంకా వేడి నీళ్ళు అయితే కలుపుకుంటున్నాడు అనమాట. హనీ వాటర్ నేనే కలుపుకుంటానని. తర్వాత ఇంకా మా పాపకు కూడా ఇచ్చేసి ఇక్కడ నేను కూడా కొంచెం తాగుదామని అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఇంకా తాగలేదన్నమాట. ఇక్కడైతే కొంచెం తేనె అలాగే నిమ్మరసం అయితే కలిపేసి కొన్ని అయితే హాట్ వాటర్ తీసి కలుపుకొని తాగుతాను. మరీ వేడిగా ఉన్న నీళ్ళు అయితే తాగకూడదండి. వేడి నీళ్ళల్లో నిమ్మరసం అయితే వేయకూడదు. గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తే మంచిదన్నమాట. మనం వేడి నీళ్ళల్లో నిమ్మరసం వేసామంటే విటమిన్ సి అనేది కోల్పోతుందండి. అందుకని గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగామంటే మనకు కూడా మంచిది. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇంకా అవైతే తాగానండి. పిల్లలు కూడా తాగారు. కొంచెం సేపు పిల్లల్ని అయితే అటు ఇటు నడవమని చెప్పాను అనమాట. కొంచెం బాల్కనీలోకి వెళ్ళి ఈలోపు ఇక్కడ నేను చట్నీ అయితే చేద్దామని ఇంక ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఇంకా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే కలిపేసాను. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను. ఊరికే జస్ట్ ఈ వేడికి అలా ఉంటుందిలే అని అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట. కొంచెం వేడి ఉంటుంది కదా స్టవ్ ఆపినాకని, అందుకే ఇంకా అటు ఇటు తిప్పేస్తున్నాను. ఇక ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తానండి. ఈరోజు నేను 6కి లేచినా కానీ త్వరగా పూజ పని అయితే పూర్తయిపోయింది. ఒక్కొక్క రోజు అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పూజ పని అయితే స్టార్ట్ చేస్తానండి. నాకెందుకో కానీ ఈ మార్నింగ్ చేసినప్పుడు అంటే 7 లోపు 6 లోపు చేసినప్పుడే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత పూజ చేసినా కానీ ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజైతే నేను ప్రశాంతంగానే చేశాను. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తానండి. ఇంకా హడావుడైపోతూ ఉంటుంది కదా అని ఈరోజైతే ప్రశాంతంగా త్వరగానే పూర్తయిపోయింది. 7 కల్లా 7 లోపు అయితే పూర్తి చేసుకున్నాను. 1 అవర్లో పని మొత్తం పూర్తయిపోయింది అనమాట. పూజ పని, క్లీనింగ్ పనులు ఇవన్నీ. అలాగే ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నానండి.
ఈ మిక్సీ అంటే ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయదండి. దీంతోటి మాత్రం మామూలుగా ఇబ్బంది లేదనమాట. నేను ఎప్పటినుంచో చూపిద్దాం, రిపేర్‌కి ఇద్దాం అని అయితే అనుకుంటూ ఉన్నాను కానీ మర్చిపోతూ ఉన్నాను. ఈ మధ్య ఏంటో కొంచెం మతిమరుపు వచ్చినట్టుందండి. త్వరగా ఏది చేద్దామన్నా కానీ గుర్తే ఉండట్లేదు. మా వారైతే అప్పుడప్పుడు అంటూ ఉంటారండి, నువ్వు ఆ యూట్యూబ్ పిచ్చిలో పడి యూట్యూబ్ అనుకుంటా ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటట్టున్నావు, అవసరమా, ఎందుకు ఇంకా ఆఫ్ చేయొచ్చు కదా అని అయితే అంటూ ఉంటారనమాట. కాకపోతే అంటే ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ కదా, ఆపాలని అస్సలు అనిపించట్లేదు. ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఆఫ్ చేస్తే ఎలా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మా వారైతే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎప్పుడు ఇంకా నీకు అదే ధ్యాస అయిపోయింది, అదే ఆలోచన అయిపోతుంది, ఇట్లా అయితే కష్టం కదా, ఉండాలి ఇంట్రెస్ట్, ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉండు, ఇంకా రెగ్యులర్గా ఎందుకు అని అయితే అంటూ ఉన్నారు. కాకపోతే నేనేంటంటే ఇప్పటికీ మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నానండి. ఇంకా నేను అప్పుడప్పుడు పెట్టానంటే కష్టం, వచ్చిన వాచ్ టైం అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా, నేను పెట్టి కూడా వేస్ట్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. నిజానికి యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుందనమాట ఇందులో ఉండే టెన్షన్స్ ఏంటనేది. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, అబ్బాయి ఏముందిలే అంతే కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా అలానే ఉండేదన్నమాట. ఏముంది అంతే కదా, అంత సింపుల్గా, అబ్బాయి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, అబ్బాయి ఇది కూడా చేసి పెట్టాలని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసి నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుస్తుందమ్మా, ఒక వీడియో మీ ముందుకు రావాలంటే ఇంత కష్టపడాలా, ఒక వీడియో మన ముందుకు రావాలంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఇంత కష్టపడుతున్నారా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజమండి, చాలా కష్టం ఉంటుంది. కాకపోతే అది అందరికీ బయట పెట్టలేమన్నమాట త్వరగా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇబ్బంది అనిపించింది అనుకో, చెప్పామనుకో, అవసరం ఆపేయచ్చు కదా, ఎందుకు ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సక్సెస్ అయ్యేంత వరకు ఎంత ఇబ్బంది పడ్డాం ఏంటనేది ఎవరికి చెప్పకూడదండి. సపోజ్ ఎవరికన్నా చెప్పామనుకో, ఎందుకు నీకేమన్నా రూపాయి వస్తుందా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, ఏమొస్తుంది యూట్యూబ్ నుంచి, నీకు అవసరమా అలాంటివన్నీ, ఆఫ్ చేయొచ్చు కదా, ఇట్లాంటి మాటలే వస్తాయండి. సపోర్ట్ చేయటం పక్కన పెడితే ఇంకా మనల్ని డౌన్ చేస్తూ ఉంటారనమాట. అందుకే ఎవరికి చెప్పలేమన్నమాట ఇందులో ఉండే కష్టం ఏంటనేది కూడా. కానీ నేనైతే ఒకటే చెప్పగలనండి, కష్టమైనా కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే చేయగలుగుతున్నాను. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మాటలు కాదండి, చాలా కష్టం అన్నమాట. వీడియో షూట్ చేసుకోవాలి, ఒక రోజు ఉండే పని ఏంటంటే వీడియో షూటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, వాయిస్ ఓవర్ ఉంటుంది, మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి కదా. ఒక వీడియో అప్లోడ్ చేసామంటే అంతటితో అయిపోదండి. టైటిల్ ఏం పెట్టాలా, థంబ్నెయిల్ ఏం పెట్టాలా, ట్యాగ్స్ ఏం వేయాలా, ఇట్లాంటి బోలెడు ఆలోచించుకుంటూ ఉండాలండి. ఒకటి ఇప్పటితో అయిపోయిద్ది అనేది అయితే ఉండదన్నమాట. వస్తూనే ఉంటాయి, ఏవో ఒకటి చేస్తూనే ఉండాలి. అంతేగాని ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి. మనం ఏదన్నా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు పిల్లలు ఉంటే ఈ పని ఆపేసి ఇంకా పిల్లల పని అయితే చూసుకుంటూ ఉండాలి కదా. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు కూడా అన్నీ మనమే చేసి పెట్టాలి. ఇంకా ఇట్లాంటివి బోలెడు ఉంటాయి కదా, వీటన్నిటితోటి ఎలాగోలా కష్టపడి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కానీ కాకపోతే ఎక్కడొకక్కడ కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో ఇంత చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, కానీ ఇందు నుంచి ఏమొస్తుంది, ఎందుకు ఆఫ్ చేయొచ్చు కదా అని ఎందుకు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కష్టమైతే పడట్లేదు కదా, ఇందులో కష్టపడేది నేను, ఎంత బాధ ఉన్నా ఏది ఉన్నా భరించేది నేను. వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారో అస్సలు అర్థం కాదనమాట. ఎవరన్నా ఇట్లా అనిపించినప్పుడు చిరాకు వస్తుందండి. ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే కూడా కొన్ని గుర్తింపు లేకపోతే ఇలా అంటారు ఏంటబ్బా అనిపిస్తూ ఉంటుంది. పనులండి వాళ్ళకి. నేనైతే యూట్యూబ్ నుంచి చాలానే నేర్చుకుంటున్నానండి. నాకు ఇంతకుముందు ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు అనమాట. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అయితే చక్కగా అప్లోడ్ చేయగలుగుతున్నాను. ఎడిటింగ్ గురించి అయితే అసలు జీరో అండి, నాకు ఎడిటింగ్ గురించి ఏం తెలీదు. నేను ఇప్పుడైతే చక్కగా వీడియోలు అయితే ఎడిటింగ్ చేయగలుగుతున్నాను. ఇది కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్లే కదా. ఎడిటింగ్ అయితే వీడియోలు నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను. నాకు థంబ్నెయిల్ చేయటం వచ్చింది, అంటే పర్ఫెక్ట్గా చక్కగా అదిరిపోయేటట్టు చేయటం అయితే రాలేదండి. జస్ట్ నార్మల్గా, ఇంతకుముందు థంబ్నెయిల్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు. వీడియో పైన ఇలా ఒక థంబ్నెయిల్ ఉంటుంది, ఆ థంబ్నెయిల్ పెడతారా అని కూడా నాకు తెలియదండి నిజంగా. నేను ఛానల్ స్టార్ట్ చేశాక
ఒక 10 వీడియోల దాకా ఎలాంటి థంబ్‌నెయిల్ పెట్టలేదనమాట. తర్వాత అర్థమైంది. తర్వాత వేరే టెక్ ఛానల్ చూస్తే ఇలా మీ వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వాలన్నా, ఎక్కువ వ్యూస్ రావాలన్నా థంబ్‌నెయిల్ ఇలా డిజైన్ చేసుకోండి, ఇలా పెట్టండి. ఇట్లాంటివి చూడటం వల్ల ఓహో! వీడియో చేయటము, అప్‌లోడ్ చేయటమే కాదు, దీనికి మళ్ళీ పైన ఒక థంబ్‌నెయిల్ ఉంటుందా అని కూడా నాకు తెలిసిందనమాట. అలా థంబ్‌నెయిల్స్ కూడా చేయగలుగుతున్నాను. నేను యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటున్నానండి. నాకైతే ఇదంతా వేస్ట్ అయితే కాదనమాట. నాకు మనీ రాకపోవచ్చు. కాకపోతే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల చాలానే నేర్చుకున్నాను. నాకు రాని పనులు కూడా చాలా ఎంచక్కగా చేయగలుగుతున్నానన్నమాట. అందువల్ల మీరైతే ఎలాంటి ఇబ్బంది పడకండి. నా కష్టమేదో నేను పడతాను. మీరైతే ఎందుకు చేయటము ఏంటి, నీకు డబ్బులు రావట్లేదు కదా, ఇలాంటి మాటలే తాపండబ్బా ప్లీజ్. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నేనైతే చేద్దామనుకున్నా. ఎంతో కొంత కష్టపడుతున్నాను. సక్సెస్ అనేది వచ్చేంత వరకు ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. రాకపోవటం పక్కన పెడితే ఎంతో కొంత నేను యూట్యూబ్ ద్వారా అయితే నేర్చుకుంటున్నాను కదా, అదైనా చాలు. ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి నేర్చుకోవటం బెస్టే కదా, అదైతే చాలన్నమాట నాకు. కాకపోతే ఒకటండి, మా వారు చెప్పింది కూడా నిజమే అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే ఎక్కువ మనం ఫోన్ని చూస్తూ ఉండాలి కదా, వీడియో ఎడిటింగ్కి అయితే ఏంటి, వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే ఏంటి, మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక థంబ్‌నెయిల్ చేయాలంటే అంత సింపుల్ అయితే కాదు. చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ కొంచెం మనం ఎలా ఏంటి అనేది ఆలోచిస్తూ ఎక్కువ ఫోన్ చూస్తూ ఉండాలి కదా. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే నిజంగానే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం నార్మల్గా ఫోన్ యూజ్ చేసేదానికి, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వీడియోకి, ఎడిటింగ్‌కి ఇట్లాంటి వీటికి ఫోన్ చూసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. కాకపోతే నాకు కూడా ఎక్కడో భయం వేస్తూనే ఉంటుందండి, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని. కాకపోతే తప్పదు కదా, అలా భయపడుతూ కూర్చోకూడదు, చేస్తూనే ఉండాలి అని అయితే నేను అనుకుంటూ ఉంటాను. కాకపోతే వీలైనంత వరకు నేను ఫోన్ తక్కువ యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఎక్కువ ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ ఇట్లా కాకుండా ఎడిటింగ్ చేసేటప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, థంబ్‌నెయిల్ చేసుకునేటప్పుడు ఇట్లాంటప్పుడే ఫోన్ యూజ్ చేద్దామని అయితే అనుకుంటూ ఉంటాను. కాకపోతే నాకు తెలియకుండానే ఫోన్ అయితే ఎక్కువ యూజ్ చేయటం అయితే అలవాటైపోతూ ఉందండి. నేను ఏదన్నా ఒక ఇన్‌స్టాలో ఒక చిన్నది ఏదైనా రీల్స్ చూస్తున్నాను అనుకో, ఇక అలా చెయ్యి పైకి అనుకుంటూనే దాదాపు ఒక అరగంట వరకు ఫోన్ చూస్తూనే ఉంటానండి నాకు తెలియకుండానే. అలా జరుగుతూ ఉంటుంది. ఫోన్ చూడటంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలబ్బా. కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టము. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, రావనైతే ఉండదు. కానీ నేనైతే వీలైనంత వరకు తక్కువ యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫోన్ని. చాలా తక్కువ యూజ్ చేస్తేనే మంచిదని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా మనం ఫోన్‌కైతే చాలా అలవాటు పడిపోయాం కదా, తప్పదు. ఓకే అండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటో నేను మీతో మాట్లాడుతూ ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పటం అయితే మిస్ అయిపోయిందబ్బా. నేను దోసల దగ్గర, చట్నీ దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం పనులు చేశానంటే ఇంకా దోసలు పోసేసి పిల్లలకైతే తినిపించేసి స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాను. మా తమ్ముడు తీసుకెళ్ళాడులేండి, ఈరోజు ఉన్నాడనమాట. ఇక వాళ్ళైతే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్షీట్ అయితే ఇదిలిచ్చేసాను. బియ్యం డబ్బా అయితే ఈరోజు అయితే నీట్గా క్లీన్ చేసేసానండి. బియ్యం డబ్బా కొన్ని బియ్యం ఉంటే చాట్లో పోసేసి నీట్గా క్లీన్ చేసేసాను. ఇక తర్వాత అయితే అది పక్కన పెట్టేసి తుడిచేసి కొంచెం మారిన తర్వాత తుడిచేసి పక్కనైతే పెట్టేస్తాను. అలాగే ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట, అవి కూడా అయిపోయినాయండి. ఇక నేను బట్టలు కూడా బాల్కనీలో అయితే ఆరేసి వచ్చేసానండి. ఇక వచ్చేసిన తర్వాత నేను ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి. వీడియో ఎడిటింగ్ పని పూర్తయిపోయిన తర్వాత క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇదిగో ఇప్పుడైతే నేను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నానండి. క్యాబేజీ తాలింపు వేసేసిన తర్వాత లైట్గా పసుపు, ఉప్పు వేసి కలిపేసి 3-4 నిమిషాలు అలాగే ఉంచేసి కలుపుకుంటూ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసి మళ్ళీ మొత్తం అయితే ఒకసారి ఇలా కలుపుతున్నానండి. క్యాబేజీ ఫ్రై కూడా ఇలా చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఎక్కువ నేను ఫ్రైలో చేస్తుంటానండి, పులుసులు అయితే చాలా తక్కువ అనమాట.
ఎక్కువ ఏంటో ఫస్ట్ నుంచి కూడా ఫ్రైలే అలవాటైపోయినాయి. ఇక అందువల్ల నేనైతే ఫ్రైలే చేస్తుంటాను. మా వారైతే పులుసులు చాలా తక్కువ అండి, ఎక్కువ తినరనమాట. అందుకని ఎక్కువ ఫ్రైయే చేయమంటుంటారు. ఫ్రై లేదా పచ్చళ్ళు కూడా ఇంకెక్కువ చేయనీరనమాట. ఎక్కువ ఫ్రైలే చేస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా రైసు నానబెట్టాను కదా, అవైతే ముట్టించేసాను. ఇంకా రైస్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే అది కూడా పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకైతే తినిపించేసానండి స్కూల్ నుంచి తీసుకొచ్చి. ఇంకా అదైతే షూట్ చేయలేదన్నమాట అదంతా. తర్వాత ఇప్పుడు నేను ఈవినింగ్ అండి, ఇది పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసినాక ఇక్కడ గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత ఒక వీడియో వాయిస్ ఓవర్ చెప్పుకున్నానండి. గిన్నెల తర్వాత తోముకుందాంలా అని ఫస్ట్ ఎడిటింగ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ చెప్పుకున్నాను. ఇక నాకు అట్లానే వాయిస్ ఓవర్ చెప్పేసిన తర్వాత కొంచెం కళ్ళంతా ఏదోలా అనిపించి మంపుగా ఉండి కళ్ళు మూతలు పడ్డాయి అనమాట. అందువల్ల పడుకున్నాను. మళ్ళా పిల్లలకి టైం అవుతుందేమో అన్న టెన్షన్ ఎక్కువ ఉందనమాట. నిద్ర అయితే పట్టలేదు. ఇక ఆ టెన్షన్తో నాకైతే నిద్ర వచ్చేటట్లేదు. జస్ట్ అలా కళ్ళు మూసుకొని పడుకున్నాను అంతే. ఇక తర్వాత పిల్లల్ని తీసుకొచ్చే టైం అయితే అయిపోయిందనమాట. మా బుడ్డోడు వచ్చి 3:30కే రమ్మంటాడు. ఇక ఏం చేస్తాము, వెళ్ళి స్కూల్ దగ్గరికి 4 వరకు ఉంటానండి. మా బుడ్డోడు ఆడుకుంటూ ఉంటాడనమాట స్కూల్లో. ఇంకా 4కి వెళ్ళి అన్విని తీసుకొస్తే ఇంకా అన్వి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటుంది. ఇంకా 4:30కి అయితే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేస్తానండి. ఇంటికి తీసుకొచ్చాక పిల్లలకి ఇంకా డ్రెస్సులు అవి మార్చేసి స్నాక్స్ పెట్టి తినిపించేశాను. మా పాపనైతే ట్యూషన్కి పంపించేశాను. మా బుడ్డోడికి అయితే హోంవర్క్ ఉంటే అది రాయించేశాను. ఇక తర్వాత అయితే నేను గిన్నెలు తోమటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఇప్పుడు తోముతున్నాను నేను గిన్నెలు వచ్చేసి. మా బుడ్డోడు నేను గిన్నెలు తోముతుంటే తాపకొకసారి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడండి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నాకైతే వ్యవహారం చెప్తున్నాడు, ముచ్చట్లాడుతూ ఉంటాడండి. కూరగాయలకు వచ్చేటప్పుడైతే ఇంకా ఈపు మీదకి వచ్చి దిగడనమాట. ఈపు మీద పడుకుంటాడు. లేరా నాకు చేయి కట్ అయిద్దని చెప్తున్నా కానీ అసలు వినడు. భలే ఉంటుంది కదా సరదాగా. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను గిన్నెలు అయితే తోముతున్నాను. మా బుడ్డోడైతే ఏదో ముచ్చట్లాడి ఇంకా తర్వాత అయితే వెళ్ళాడు. స్కూల్లో ఏం జరిగింది ఏంటనేది అంతా చెప్తూ ఉంటాడనమాట. ఫ్రిడ్జ్ అయితే ఊరికే తీస్తాడండి మాటికి. అందులో వాడికి తెలియకుండా ఏం పెడతాను అనుకుంటాడో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు తీస్తాడా, మళ్ళీ ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ తీసేస్తాడనమాట. ఇంతలోనే ఆ ఫ్రిడ్జ్లో నేను ఏం తీసుకొచ్చి పెడతాను అనుకుంటాడో ఏమో పదే ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడు. లాకేసానంటే ఇంకా గోల చేస్తాడనమాట. లాక్ తీ అని ఇలా చేస్తూ ఉంటాడు. పిల్లలు ఎందుకు కానీ ఫ్రిడ్జ్లో ఏమన్నా ఏంటనేది ఊరికి చెక్ చేయడం అయితే అలవాటు కదా. అందులో ఏం లేకపోయినా సరే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, మళ్ళీ డోర్ వేస్తారు. అదేం సరదానో ఏమిటో మరి. మా బుడ్డోడైతే ఇలానే చేస్తూ ఉంటాడు. ఓకే అండి, నేనైతే ఇంకెక్కడ గిన్నెలు అయితే తోమేశానండి. స్టాండ్ అయితే లోపల పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ అయితే తుడిచేసానండి. ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.